పెట్టుబడుల కోసం ఆహ్వానాలు చర్చలతో అమెరికాలో తీరిక లేకుండా గడుపుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ప్రతినిధుల బృందంతో యూఎస్లో పర్యటిస్తున్న చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఓవైపు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూనే ఆయా కంపెనీల ప్రతినిధులను అమరావతికి ఆహ్వానిస్తున్నారు. అలాగే పరిపాలనకు సంబంధించిన అంశాలపై అక్కడి నుంచి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మిర్చి కొనుగోలుపై అమెరికా నుండే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. చివరి బస్తా వరకు కొనుగోలు జరిగేలా చూస్తామని రైతులకు భరోసా ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే కర్నూలు, ఒంగోలు, చిలకలూరుపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. మిర్చి కొనుగోళ్ల గడువును పొడిగించాల్సిందిగా ఆదేశించిన చంద్రబాబు ఇకపై శని, ఆదివారాల్లో కూడా కొనుగోలు చేయాలని, హమాలీలకు అదనపు భత్యం ఇవ్వాలని అధికారులకు చెప్పారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చేపట్టిన అమెరికా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటనలో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ గెరాల్డ్ జెర్రీ బ్రౌన్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అమరావతి పేరుతో గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు చంద్రబాబు. దానిలో భాగంగా వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో కాలిఫోర్నియా సహకారాన్ని ఆశిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. అలాగే రాజధాని అమరావతిని సందర్శించి సూచనలు, సహకారం అందించడానికి ఏపీకి రావాలని గవర్నర్ బ్రౌన్ ను ఆహ్వానించారు. అంతకుముందు సాంకేతిక తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫ్లెక్స్ ట్రాన్సిక్ సంస్థ సీఈఓతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో విస్తరణకు గల విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఫ్లెక్స్ ట్రానిక్ సీఈఓ మైక్.